మండే నుంచి ఫ్రైడే దాకా ఆఫీసే సరిపోతుంది. సాటర్డే, సండే వస్తే కొంచెం సేపు 'బిగ్ బాస్' అయితే చూస్తున్నాను. ఇంకా సాటర్డే స్పెషల్ వచ్చి మా చెల్లయితే వచ్చింది మా ఇంటికి. తన్వికాకి, మా పప్పీకి అయితే ఇంకా అన్నం అయితే వడ్డిచ్చేసాను. ఈరోజు స్పెషల్ వచ్చి మష్రూమ్ ఆలు కర్రీ. ఇంకా తినేసి తర్వాత ఈవినింగ్ అయితే బయటికైతే వెళ్తున్నాము స్నాక్స్ తినడానికి. ఎన్ని స్నాక్స్ ఉన్నా పానీపూరి మాత్రము చాలా ఇష్టం మా ఇద్దరికి. తనేమో సేవ్ పూరి ఎప్పుడు తింటూనే ఉంటుంది. నాకైతే దహీ పూరి లేనిది అస్సలు రోజే గడవను అన్నట్టయితే ఉంటుంది. ఖచ్చితంగా వారానికి 2, 3 సార్లు అయితే దహీ పూరి అయితే తినేస్తాను. ఏది పోయినా కానీ దహీ పూరి మాత్రం లేకుండా అయితే నేను ఉండలేను. అంత ఇష్టం దహీ పూరి నాకంటే. ఇంకా తినింది అరిగేలాగా ముగ్గురం అయితే వాకింగ్ చేస్తున్నాము. తన్విక నా మీద కూర్చొని అయితే వాకింగ్ చేస్తుంది. ఇంకా అలా అయితే సాటర్డే గడిచిపోయింది. సండే అయితే మార్నింగ్ గుడ్డు దోశ తిన్నాను. మధ్యాహ్నంకి బిర్యానీ అయితే చేస్తున్నాను. ప్రతిసారి బిర్యానీలో ఏదో ఒకటి తక్కువైతుంది. ఈసారి బిర్యానీకి చాలా కొలతలు పెట్టుకొని అయితే నీట్‌గా చేస్తున్నాను మ్యారినేట్. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇంకా కాంబినేషన్ వచ్చి రైతా చేశాను. ఇంకో పక్కైతే చికెన్ మసాలా కర్రీ చేశాను. ఇంకా బిర్యానీ ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను. కానీ అయితే బిర్యానీ అద్దిరిపోయింది ఈసారి. చాలా అసలు పొడి పొడిగా, టెండర్‌గా వచ్చింది చికెన్ గూడా. భలే నచ్చిందన్నాడు మా ఆయనైతే. ఆ మాట వినగానే చాలురా దేవుడా ఈ లైఫ్‌కి అన్నట్టు అనిపించింది. మనం కూడా బిర్యానీ చేయడంలో ప్రో అయితే అయిపోయాము. ఇంకా సండే కమిటీ కుర్రాలైతే చూస్తా ఎంజాయ్ చేస్తున్నాము. మా పప్పీకి, మా ఆయనకైతే బిర్యానీ భలే నచ్చింది. వీడియో గాని నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.